పాకిస్తానీ అబ్బాయిని పెళ్లి చేసుకున్నందుకు ఈ అమ్మాయిని చాలా దారుణంగా తిట్టారు. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే ఆ అమ్మాయి మన ఇండియా కోసమే పని చేయడానికి వెళ్ళిన స్పై అని. అసలు ఏం జరిగిందంటే షెహ్మద్ ఖాన్ అనే ఒక అమ్మాయి వాళ్ళ ఫాదర్ కి చివరి కోరిక ఏంటంటే తన కూతురు దేశం కోసం పని చేయాలి అని. అందుకోసం ఆమె వెంటనే తన ఫాదర్ పర్మిషన్ తోటి రా టీం దగ్గరికి వెళ్లి పైలాగా చేరడానికి ట్రైనింగ్ తీసుకుంది. ఆ తర్వాత పాకిస్తానీ ఆర్మీ కొడుకునే ట్రాప్ చేసి అతన్ని పెళ్లి చేసుకుని అతనితోటి హ్యాపీగా గడపడం స్టార్ట్ చేసింది. అండ్ భర్తకి కూడా డౌట్ రాకుండా వాళ్ళ ఆపరేషన్ ని మన ఇండియాకి ఎప్పుడు పంపిస్తూ ఉండేది. అలా పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియన్ వార్షిప్ విక్రాంత్ ఐఎన్ఎస్ నేవీ వాళ్ళది, దాన్ని ఎలా డిస్మాంటిల్ చేయాలి అనే ప్లాన్ ని మన ఇండియాకి లీక్ చేసింది. వెంటనే మన వాళ్ళు రెడీ అయిపోయి దాన్ని సేవ్ చేసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళందరినీ మర్చిపోయి ఇండియాకి సేఫ్ గా వచ్చేసింది. అండ్ ఆవిడ ఇండియాకి వచ్చిన తర్వాత తను ప్రెగ్నెంట్ అని తెలిసింది. తన కొడుకుని కూడా ఇప్పుడు ఇండియన్ ఆర్మీకి ఇచ్చేసింది. సో ఇదంతా 1971 లో జరిగింది. అప్పుడు ఇండియాకి పాకిస్తాన్ మధ్య వార్ కూడా జరిగేది. అండ్ ఈ రియల్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకొని ఒక బాలీవుడ్ మూవీ తీసిర్రు అండ్ ఒక మంచి నావెల్ కూడా రాసిర్రు. కానీ ఇక్కడ ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే తన ఐడెంటిటీ, తను ఎవరు ఏంది అనేది మాత్రం ఎక్కడ రివీల్ చేయదు. ఎందుకంటే తన ప్రైవసీని ప్రొటెక్ట్ చేయడం కోసం. కానీ ఇదంతా ఒక రియల్ స్టోరీ అని మన ఆర్మీ వాళ్ళే బయటికి కూడా చెప్పేసారు. మీరు ఇక్కడ ఒక విషయం గమనించారో లేదో, తన ఒక ముస్లిం లేడీ. నిజంగా ఒక ట్రూ ముస్లిం ఎప్పుడు మన దేశం పైన బ్యాడ్ కామెంట్లు చేయడు అండ్ పక్కా మన దేశానికి రెస్పెక్ట్ ఇస్తూనే ఉంటాడు. కొందరు మాత్రమే మత కలహాలు రేపి హిందూ ముస్లిం మధ్యలో గొడవలు పెట్టి రాజకీయంగా బెనిఫిట్ అవ్వదామని చూస్తున్నారు. కానీ కొందరు మాత్రం మన వందే మాతరాన్ని కానీ జనగణమనని కానీ కొంచెం రెస్పెక్ట్ చేయని వాళ్ళకి వీడియో షేర్ చేసి ఇలాంటి ఇన్స్పైరింగ్ పర్సన్స్ ఉన్నారని గుర్తు చేయండి. అండ్ ఎవరైతే రాజకీయంగా బెనిఫిట్ అవుదామని మనల్ని డివైడ్ చేసి రూల్ చేద్దాం అనుకుంటారో అలాంటి వాళ్ళకి కొంచెం తెలిసేలాగా షేర్ చేయండి. సో ప్రతి ఒక్క